అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో దేశాల మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రతీకార టారిఫ్ల అమలును అమెరికా 90 రోజుల పాటు వాయిదా వేసింది. ప్రస్తుతం అది కూడా ముగిసే సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో అమెరికాతో పాటుగా భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అతి త్వరలో చర్చలు చేపడుతుంది. దేశీయ ఉత్పత్తులపై ప్రకటించిన 26% టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాను కోరుతుంది. జూలై 8, 2025 లోపు ఇరు దేశాలు ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఏప్రిల్ 2వ తేదీన భారత్ ఉత్పత్తులపై అమెరికా అదనంగా 26% మేర టారిఫ్స్ ప్రకటించింది. అయితే జూలై 9వ తేదీ వరకు అంటే 90 రోజుల పాటు ఈ సుంకాల అమలును వాయిదా వేసింది. అయినప్పటికీ 10% ప్రాథమిక టారిఫ్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే 90 రోజుల గడువు ముగిసేలోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ భావిస్తుంది. ఇందులో భాగంగానే 26% సుంకాల నుంచి మినహాయింపు కోరుతుంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ వేగవంతం చేసేందుకు అగ్రరాజ్య వాణిజ్య మంత్రితో చర్చలు జరిపినట్లుగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఇటీవల పేర్కొన్నారు. ఇక యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీన్ అమెరికా వాణిజ్య మంత్రి హువర్డ్ లుట్నిక్ తో భేటీ అయినట్లు పేర్కొన్నారు. ఇక చర్చలు సానుకూలంగా నడుస్తున్నాయని, జూలై 8వ తేదీలోగా తొలి దశ చర్చలు ముగింపు గడువుకు ముందే మధ్యంతర ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ భావిస్తున్నట్లు చెప్పారు. ఈ తొలి దశ ఒప్పందంలో టారిఫ్ ఏతర సమస్యలు, వస్తువులు, అదేవిధంగా డిజిటల్ సేవలు వంటి అంశాలు ఉంటాయన్నారు. మరోవైపు 26% టారిఫ్, 10% ప్రాథమిక సుంకాలు భారత్ వస్తువులపై పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. భారత్ ప్రధానంగా జౌళి, తోలు వస్తువులు, రత్నాభరణాలు, గార్మెంట్స్, రసాయనాలు, ప్లాస్టిక్స్, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి పండ్లు వంటి వాటిపై సుంకాలు తగ్గించాలని కోరుతుంది. ప్రస్తుతం అత్యంత ప్రాధాన్య దేశాలు ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు కంటే తక్కువ సుంకాలు తగ్గించాలంటే అమెరికా కాంగ్రెస్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇదే సమయంలో నిర్దిష్ట పారిశ్రామిక వస్తువులు, వాహనాలు, వైన్, పెట్రోకెమికల్స్, డైరీ, వ్యవసాయ ఉత్పత్తులు, జన్యు మార్పిడి పంటలు, అదేవిధంగా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా కోరుతుంది. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేసి $500 బిలియన్ చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో దేశాల మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రతీకార టారిఫ్ల అమలును అమెరికా 90 రోజుల పాటు వాయిదా వేస్తుంది. ప్రస్తుతం అది కూడా ముగిసే సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అతి త్వరలో చర్చలు చేపడుతుంది. దేశీయ ఉత్పత్తులపై ప్రకటించిన 26% సుంకాలు అమల్లో ఉన్నాయి.
జూలై 8, 2025 లోపు ఇరు దేశాలు ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఏప్రిల్ 2న భారత్ ఉత్పత్తులపై అమెరికా అదనంగా 26% మేర టారిఫ్స్ ప్రకటించింది. అయితే జూలై 9వ తేదీ వరకు అంటే 90 రోజుల పాటు ఈ సుంకాల అమలును వాయిదా వేసింది. అయినప్పటికీ 10% ప్రాథమిక టారిఫ్ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే 90 రోజుల గడువు ముగిసేలోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ భావిస్తుంది. ఇందులో భాగంగానే 26% సుంకాల నుంచి మినహాయింపు కోరుతుంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ వేగవంతం చేసేందుకు అగ్రరాజ్య వాణిజ్య మంత్రితో చర్చలు జరిపినట్లుగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసనా గ్రీర్ అమెరికా వాణిజ్య మంత్రి హువర్డ్ లుట్నిక్ తో భేటీ అయ్యారు. ఇక అదేవిధంగా చర్చలు సానుకూలంగా నడుస్తున్నాయని జూలై 8న తొలి దశ చర్చలు ముగింపు గడువుకు ముందే మధ్యంతర ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ భావిస్తున్నట్లు చెప్పారు. ఈ తొలి దశ ఒప్పందంలో టారిఫేతర సమస్యలు, వస్తువులు, డిజిటల్ సేవలు వంటి అంశాలు ఉంటాయన్నారు. మరోవైపు 26% టారిఫ్, 10% ప్రాథమిక సుంకాలు భారత్ వస్తువులపై పడకుండా చూసేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా ఓ అధికారి తెలిపారు. భారత్ ప్రధానంగా జౌలి, తోలు వస్తువులు, రత్నాభరణాలు, గార్మెంట్స్, రసాయనాలు, ప్లాస్టిక్స్, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి పండ్లు వంటి వాటిపై సుంకాలు తగ్గించాలని కోరుతుంది. ప్రస్తుతం అత్యంత ప్రాధాన్య దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాల కంటే కూడా తక్కువ సుంకాలు తగ్గించాలంటే అమెరికా కాంగ్రెస్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇదే సమయంలో నిర్దిష్ట పారిశ్రామిక వస్తువులు, వాహనాలు, వైన్, పెట్రోకెమికల్స్, డైరీ, వ్యవసాయ ఉత్పత్తులు, జన్యు మార్పిడి పంటల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా కోరుతుంది. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేసి $500 బిలియన్ చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.